Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్న తండేల్ బుకింగ్స్ లో నో గ్రోత్. తెలుగు సినిమాల టీఆర్పీని కూడా దాటేసిన అమరన్ ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర అజిత్ ర్యాంపేజ్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ఇవి ఓటీటీ రిలీజ్ లో కొన్ని ఉన్నాయి. ముందుగా అవేంటో చూద్దాం. రేపు గేమ్ చేంజర్ మూవీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ఫిబ్రవరి 8న దేవకినందన వాసుదేవ ఫిల్మ్ హాట్స్టార్ లో రిలీజ్ కానుంది. ఇక ఫిబ్రవరి 14న మార్కో మూవీ సోనీ లివ్ లో స్ట్రీమ్ అవడానికి రెడీ అవుతూ ఉండగా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయిన ముఫాసా ఫిల్మ్ ఫిబ్రవరి 18 నుంచి హాట్స్టార్ లో స్ట్రీమ్ కానుంది. ఇక కిచ్చా సుదీప్ మ్యాక్స్ ఫిల్మ్ ఫిబ్రవరి 22న రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా స్క్విడ్ గేమ్ సీజన్ 3 జూన్ 27న రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది నెట్ఫ్లిక్స్. విశ్వక్సేన్ లైలా ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. ట్రైలర్ బ్యాడ్ గా అయితే లేదు, ఖచ్చితంగా కాసేపైనా ఎంటర్టైన్ చేసేలానే కనిపించింది. బట్ డబుల్ మీనింగ్ డైలాగ్లు ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఈ వీక్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండగా ఎప్పట్లా నందమూరి హీరోలు కాకుండా ఈసారి చిరంజీవి గారు ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. చూడాలి మరి మూవీకి ఇది ఎంతవరకు ప్లస్ అవుతుందో. సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అందులో ఒకటి జాక్ ఫిల్మ్. ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా మూవీ డైరెక్టర్ బొమ్మరిలు భాస్కర్ కావడం మూవీకి మెయిన్ అట్రాక్షన్. ఈయన సినిమాల కోసం వెయిట్ చేసే ఆడియన్స్ ఎప్పటికీ అలానే ఉంటారు. అండ్ హీరోయిన్ గా వైష్ణవి చైతన్య చేయడం మరొక అట్రాక్షన్. ఇక ఈ మూవీ టీజర్ రేపు మార్నింగ్ 11:07 AM కి రిలీజ్ చేయబోతున్నారు. చూడాలి మరి టిల్లు క్యారెక్టర్ లేకుండా సిద్ధు ఎలాంటి హిట్ కొడతాడో. నితిన్ అప్కమింగ్ మూవీస్ లో ఎల్లమ్మ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా ఉన్నాయి. కారణం బలగం వంటి కల్ట్ సినిమా తీసిన వేణు టిల్లు డైరెక్టర్ కావడం. అయితే ఈ మూవీ ఇప్పుడు పట్టాలెక్కడానికి రెడీ అయింది. వేణు అయితే ఇప్పటికే వర్కౌట్లు స్టార్ట్ చేశాడు కూడా. ఫిబ్రవరి ఎండింగ్ లో మూవీ స్టార్ట్ కానుంది. అండ్ మేలోపు ఫినిష్ చేయాలని చూస్తుంది మూవీ టీం. నితిన్ ఈ మూవీలో చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. కంటెంట్ ఉన్న డైరెక్టర్, పర్ఫార్మ్ చేయగల యాక్టర్. వేల నుంచి ఎలాంటి అవుట్పుట్ వస్తుందో చూడాలి. అమరన్ మూవీ తెలుగు స్మాల్ స్క్రీన్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. ఈ ఇయర్ ఇప్పటి వరకు హైయెస్ట్ టీఆర్పీ అంటే అది లక్కీ భాస్కర్ ఫిల్మ్. ఆ మూవీ ప్రీమియర్ టెలికాస్ట్ తో 8.4 టీఆర్పీ తెచ్చుకోగా స్టార్మాలో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన అమరన్ ఫిల్మ్ ఏకంగా 9.19 టీఆర్పీతో 2025లో టాప్ రేటింగ్ తెచ్చుకునే సినిమాలో టాప్ లిస్ట్ లో నిలిచింది. ఏంటి బ్రో 9.19 టీఆర్పీ అంటేనే రికార్డా అంటే కరోనా టైంలో జనాలు ఖాళీగా ఉండి రేటింగ్ లో ఎక్కువగా తీసుకొచ్చారు. బట్ ఆ తర్వాత 10 టీఆర్పీ అందుకోవడానికి సినిమాలు చాలా కష్టపడ్డాయి. లాస్ట్ ఇయర్ అయితే 11 టీఆర్పీ తెచ్చుకున్న మూవీ ఒక్కటి కూడా లేదు. అండ్ ఇప్పుడు ఇయర్ స్టార్ట్ అయిన 1 మంత్ లోపే 9.19 టీఆర్పీ తెచ్చుకుంటూ అందరికీ షాక్ ఇచ్చింది అమరన్ ఫిల్మ్. అది కూడా ఒక డబ్బింగ్ సినిమా. మరి ఈ మూవీ రేటింగ్ ని ఏ మూవీ బీట్ చేసిందో చూడాలి. తండేల్ మూవీ నుంచి ఆజాదీ సాంగ్ ఇప్పుడే రిలీజ్ అయింది. డిఎస్పీ స్టైల్లోనే రాకింగ్ గా ఉందని చెప్పొచ్చు. ఇక బుకింగ్స్ విషయానికి వస్తే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 10 కోట్ల మార్క్ అందుకుంటుంది అనుకుంటే అందులో సగం అందుకోవడానికి కూడా నానా ఇబ్బందిలో పడుతుంది. ఆంధ్ర నుంచి ఇప్పటి వరకు 2.2 కోట్లు, తెలంగాణ నుంచి 1.7 కోట్ల వరకు కలెక్ట్ చేయగా ఆక్యుపెన్సీ చూసుకుంటే 25% లోపే ఉంది. ఇదైతే షాకింగ్ థింగ్. టికెట్ హైక్స్ ఎఫెక్ట్ వల్ల ఏమో తెలియదు కానీ ఇచ్చిన థియేటర్స్ లో ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేజ్ లో ఉన్న థియేటర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 5 కోట్ల మార్క్ మాత్రమే అందుకున్న ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ ఆక్యుపెన్సీ చూసుకుంటే 20% కూడా టచ్ చేయలేదు. ఓ పక్కేమో డిఎస్పీ చాట్ బస్టర్ మ్యూజిక్, మరోపక్క సాయి పల్లవి అండ్ కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్. అండ్ ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి గీతా ఆర్ట్స్. అయినా కూడా మూవీ 10 కోట్ల గ్రాస్ ని అందుకోలేకపోయింది అంటే రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ రేపు మీరు ఏ థియేటర్ లోకి వెళ్తున్నారో కూడా మెన్షన్ చేయండి. నేను వెళ్ళేది 8 AM షో, సో 1 PM లోపే రివ్యూని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్. ఇక విడామేర్చి విషయానికి వస్తే టాక్ కొంచెం తేడాగా ఉన్నా కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతుంది ఈ ఫిల్మ్. మార్నింగ్ షోస్ కంప్లీట్ అయ్యేలోపు తమిళనాడులో 4 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసిన ఈ ఫిల్మ్ ఆఫ్టర్నూన్ షోస్ కి గ్రోత్ చూపిస్తూ మ్యాట్నీస్ అయ్యేసరికి 10 కోట్ల మార్క్ ని దాటేసింది. సో ఖచ్చితంగా డే 1 తమిళనాడులో 25 కోట్ల గ్రాస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ తెలుగు స్టేట్స్ లో మాత్రం బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి. అజిత్ ప్రీవియస్ మూవీస్ రిజల్ట్ వల్ల కూడా కావచ్చు. అయితే కేరళలో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 60 లక్షల గ్రాస్ మార్క్ ని దాటేయగా కర్ణాటకలో కూడా బుకింగ్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇక ఓవర్సీస్ లో అజిత్ మార్కెట్ ని కంపేర్ చేసుకుంటే డీసెంట్ నెంబర్స్ ని అందుకుంది ఈ ఫిల్మ్. సో ఈవినింగ్ నైట్ షోస్ లో గ్రోత్ కనిపించిందంటే మాత్రం వరల్డ్ వైడ్ గా 50 కోట్ల గ్రాస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆఫ్లైన్ లో టికెట్ గట్టిగా తిగాయంటే మాత్రం అజిత్ కెరీర్ లో నెంబర్ 1 ఓపెనర్ అవడం పక్కా. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. విడామేర్చి తండేల్ డే 1 ఎంత నెంబర్ పడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. తండేల్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.